యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంది దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురు గోచారము ఎలా ఉంది ఈ సంవత్సరము? ప్రధానంగా గురువు యొక్క సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది జాతకుని పైన. అన్ని రంగాలలో అన్ని విధాలుగా గురువు యొక్క ప్రభావము ఉంటుంది కనుక గురువు యొక్క స్థానము ఏ స్థానంలో సంచరిస్తున్నాడు, మనకు ఏ రాశిలో ఉంటున్నాడు అనేటువంటిది చాలా మనకు అత్యంత ప్రధానమైనటువంటి అంశం. గురువు ముఖ్యంగా పూర్ణ శుభుడు, సంపూర్ణ శుభగ్రహము. కాబట్టి అలాంటి గురువు యొక్క సంచారము ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ముందు, ఈ సంవత్సరము గురువు రాశిత్రయ సంచారం చేస్తున్నాడు. అంటే 3 రాశులలో సంచరిస్తున్నాడు. జూన్ 2వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో ఉంటూ మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇలా 3 రాశులలో సంచరించడం అనేటువంటిది చాలా అరుదుగా సంభవిస్తుంది. ప్రతి సంవత్సరం ఇలాంటిది జరగదు. అప్పుడప్పుడు 12 సంవత్సరాలకు ఒకమారు అలా జరిగే అవకాశాలు ఉంటాయి రాశిత్రయ సంచారం కనుక ఇది ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నటువంటి సంచారం. అయితే ఈ సంవత్సరము గురువు 2 జూన్ 2026 రోజున రాత్రి 1:45 అంటే 1వ తారీఖు నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత 1:45 నిమిషాలకు కర్కాటక రాశిలోకి ప్రవేశించి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశి బృహస్పతికి ఉచ్చస్థానం, అంటే ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు అన్నమాట ఈ సమయం లోపల. అయితే ప్రవేశించినటువంటి సమయంలో మూలా నక్షత్రము ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలలో, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలలో సంచరిస్తున్నాడు అన్నమాట ఈ సమయం లోపల. అయితే ఈ కాలము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనము కూలంకషంగా విశ్లేషించి తెలుసుకుందాం. సింహరాశి వారికి గురు గోచారం ఎలా ఉందో మనం విశ్లేషించి తెలుసుకుందాం. 2 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 మధ్యకాలంలో గురువు కర్కాటక రాశి ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఈ సమయంలో పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రాలలో సంచరిస్తున్నాడు అన్నమాట. అయితే ఈ సంచారము ప్రధానంగా సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే 3-4 అంశాలను మనము పరిగణనలోకి తీసుకోవాలి. ఒకటి, గోచార రీత్యా ఏ స్థానం అవుతుంది, గురు సంచరిస్తున్నటువంటి స్థానం సింహరాశి అధిపతి అయినటువంటి సూర్యుడికి ఎలాంటి సంబంధం ఉంది, ఈ సమయంలో ఏదైనా పాపగ్రహాల యొక్క వేద ఉందా అనేటువంటి విషయం కూడాను మనం లెక్కలోకి తీసుకోవాలి. వీటన్నిటిని మనం చూసినట్టయితే సింహరాశి వారికి ద్వాదశ స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు. అంటే కర్కాటక రాశి ద్వాదశ స్థానం అవుతుంది. ద్వాదశ స్థానంలో సంచారము గోచార రీత్యా ప్రతికూలం. అయితే మిత్రస్థానంలో సంచరిస్తున్నాడు, ఇది కొంత కలిసి వచ్చేటువంటి అంశం. ఇక రజితమూర్తిగా సంచరిస్తున్నాడు, విపరీత వేద ఉంది. కాబట్టి కొంత ఈ ద్వాదశ స్థానం మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం ఏదైతే ఉందో అది తగ్గే అవకాశం బాగా కనబడుతుంది.
కనుక ఓవరాల్గా వీటన్నిటిని కూడాను మనము లెక్కలోకి తీసుకున్నట్టయితే ఖర్చులు పెరుగుతాయి. ద్వాదశ స్థానంలో సంచారం గనక ఖర్చులు పెరుగుతాయి, అయినా కూడాను ఆదాయము ఉంటుంది. విదేశీ ప్రయాణానికి అవకాశాలు బాగా ఉన్నాయి. కొంత నష్టము వాటిల్లుతుంది, కానీ నష్టము తగ్గుతుంది. ఇకపోతే రజితమూర్తిగా సంచరిస్తున్నాడు కనుక కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కలిసి వస్తుంది. ఇకపోతే 6వ స్థానం మూలకంగా విపరీత వేద అనేటువంటిది ఈ సమయంలో మీకు సంభవిస్తుంది. తద్వారా శత్రువుల మూలకంగా కలిగేటువంటి ఇబ్బందులు మీకు తగ్గుతాయి. శత్రువుల వలన మీకు విజయం కలిగేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. విద్యార్థులకు కొంత ప్రెషర్ ఉంటుంది ఈ సమయం లోపల. కాబట్టి చదువుకునేటువంటి వాళ్ళు ముఖ్యంగా మీరు ప్రెషర్కు గురి కాకుండా ఏకాగ్రతతో, ప్రెషర్ను అధిగమించాలి అని అంటే మనం ఏం చేయాలి? ఒక ప్రణాళికాయుతంగా పనులు చేయాలి. ఆ విషయంపై కాన్సన్ట్రేట్ చేయాలి. ఎప్పటి నిర్ణయాలు అప్పుడు తీసుకుంటూ ఉండాలి. ఇవి చేసినట్టయితే కొంతవరకు మీరు ప్రెషర్ నుంచి దూరం అవుతారు. విదేశీ విద్య కొరకై అవకాశాలు బాగా ఉన్నాయి. విదేశీ ప్రయాణము, ఉన్నత విద్యకు అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మార్పు కనబడుతుంది. ఉద్యోగం, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొంత అసంతృప్తి కానివ్వండి, వర్క్ లోడ్ పెరగడం మూలకంగానే కానివ్వండి, యాజమాన్యంతో చిన్న చిన్న మనస్పర్ధల మూలకంగా కానివ్వండి, ఏదో రకంగా మీరు ఆ ఉద్యోగంలో నుండి వేరే ఉద్యోగంలోకి వెళ్ళేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. వ్యాపారస్తుల మట్టుకు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. చేస్తున్నటువంటి వ్యాపారము సజావుగానే కొనసాగుతుంది. అయినప్పటికీ మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానివ్వండి, క్రయ విక్రయాలు చేస్తున్నప్పుడు కానివ్వండి, కొంత జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మహిళలకు ఈ సమయం లోపల ఇంటి వాతావరణం మూలకంగా కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అంటే అదనపు బాధ్యతలు మీకు కలిగే అవకాశం ఉంది. కనుక ఆరోగ్యంపై మీరు జాగ్రత్త వహించండి. పనులు మీకు పెరగడం మూలకంగా అనవసరమైనటువంటి ఆలోచనలు రావడము అనేటువంటిది ఈ సమయంలో కలుగుతుంది. తద్వారా నిద్ర లేకపోవడం, ఇలాంటివి కొన్ని సమస్యలు కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. రహస్యమైనటువంటి ఖర్చులు, అనుకోని ఖర్చులు ముందరికి వస్తాయి. మీరు ఊహించరు, కానీ ఖర్చు చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇక ఒక శుభకరమైనటువంటిది ఏంటంటే అప్పులు మట్టుకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. కొన్ని విషయాలలో ఒంటరితనము అనేటువంటిది మీకు ఇబ్బందిని కలిగించేటువంటి విషయం. అంటే మిత్రుల సహాయము ఉన్నప్పటికీ మీరు అనుకోకుండా అందరి నుండి కొంత దూరంగా ఉంటూ ఆలోచించే స్వభావం ఈ సమయం లోపల కలుగుతుంది. మీరు చేస్తున్నటువంటి వృత్తి లోపల స్లో అండ్ స్టడీగా డెవలప్మెంట్ కనబడుతుంది. ఇక కుటుంబంలో కొంత అనవసరమైనటువంటి చర్చల మూలకంగా ఇబ్బందులు తలెత్తుతాయి. కనుక సహనము చాలా అవసరము. కొంత మీరు సహనంతో ఉన్నట్టయితే స్థిరమైనటువంటి కుటుంబ వాతావరణము ఏర్పడుతుంది. మానసికంగా మీరు దృఢంగా ఉంటారు. ఈ సమయం లోపల కొన్ని కష్టాలు ఎదురైనప్పటికీ చివరికి లాభాలను పొంది సంతృప్తిగా ఉండేటువంటి అవకాశాలు మీకు కనబడుతున్నాయి. సద్వినియోగపరచుకోండి. సంపూర్ణ శుభగ్రహమైనటువంటి గురువు ఉచ్చ స్థానంలో సంచరించడం మూలకంగా సహజంగా అన్ని రాసుల వారికి ఎంతో కొంత మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే స్థాన బలం కూడాను, అంటే గోచార రీత్యా ఏ స్థానంలో ఉన్నాడు అనేటువంటిది కూడాను మనకు ప్రధానమైనటువంటి అంశం. అంతేకాకుండా ఆ గురువు సంచరిస్తున్నటువంటి రాష్ట్రాధిపతికి, మనము జన్మించినటువంటి రాష్ట్రాధిపతికి ఎలాంటి సంబంధం ఉంది? మిత్రత్వం ఉందా, శత్రుత్వం ఉందా, సమత్వం ఉందా? ఈ విషయం కూడాను మనకు ఫలితం లోపల డామినేట్ చేస్తుంది. అంతేకాకుండా గురువు ప్రవేశమైనటువంటి సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి మూలకంగా మనకు కలిగేటువంటి మూర్తి నిర్ణయం, స్వర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి, ఇలాంటి
స్వభావము మనకు ఆ ప్రవేశ సమయం మూలకంగా కలుగుతుంది. తర్వాత గురువు ఏదైనా పాపగ్రహాల యొక్క వేద ఉందా, ఇవన్నీ కూడాను మనం లెక్కలోకి తీసుకొని పరిహారాలను మనం చేసుకోవాలి. అయితే గురువు ముఖ్యంగా పరిహారం ఏం చేసుకోవాలి గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు అనంటే, గురువు 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. స్థాన బలం బాగా ఉంటుంది ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు. ఇక మిగతా స్థానాలలో అంటే 1, 3, 4, 6, 8, 12, 10, 12 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అందులో 4వ స్థానము, 1వ స్థానము కొంత మధ్యస్థంగా ఉంటుంది. వీటన్నిటిని కూడాను పరిగణించి మనం చూసినట్టయితే గురువుకు పరిహారం చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామిని కొలవడము, గురువు యొక్క మూలమంత్రాన్ని పఠించడము. గురువు యొక్క మూలమంత్రము ఏంటి? దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చెయ్యండి. గురవే నమః అనేటువంటి మామూలుగా మీరు ఒక మూలమంత్రాన్ని మీరు చదువుకోండి. చదువుకున్నట్టయితే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువులను మీరు పూజించండి. అంటే మీకు విద్యాబుద్ధులు ఇచ్చి సమాజంలో మిమ్మల్ని ఒక స్థితిలో నిలపడానికి ప్రోత్సహించినటువంటి వారిని మీరు సేవించడము, తల్లిదండ్రులను సేవించడం, ఇవి చేసినట్టయితే తప్పకుండా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.